Hi friends, good morning to one and all. From today onwards, English grammar. First rule 1, singular plural is are. Number 1, the news is interesting or interesting. ద న్యూస్ అనేది ఇప్పుడు సింగులర్గా ఉంటుంది, వార్త అని అర్థం. సో ద న్యూస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ద సిజర్స్ ఈజ్ ఆన్ ద డెస్క్ లేదా ఆర్ ఆన్ ద డెస్క్. సిజర్స్ అంటే కత్తెర, చూడ్డానికి సింగులరే కానీ అది ఎప్పటికీ ప్లూరల్లోనే వాడాలి. కానీ ఏ పెయిర్ ఆఫ్ సిజర్స్ అంటే ఏ పెయిర్, ఏ అనేది సింగులర్ కాబట్టి దానికి ఈజ్ వస్తుంది. థర్డ్ వన్, 5 miles ఈజ్ నాట్ ఏ బిగ్ డిస్టెన్స్. 5 miles అనేది అన్కౌంటబుల్ నౌన్. మైల్సు, కేజెస్, అవర్సు వీటి గురించి చెప్పినప్పుడు సింగులర్ మాత్రమే వాడాలి. 5 miles ఈజ్, 10 kgs ఈజ్, 2 hours ఈజ్ అని. ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ కమింగ్, ఏ ఉంది కాబట్టి ఏ నెంబర్ ఆఫ్ బాయ్స్ అంటే చాలామంది, ఆర్ కమింగ్. ద నెంబర్ ఆఫ్ బాయ్స్, ద నెంబర్ అంటే ఒక సంఖ్య మాత్రమే, ఈజ్ వస్తుంది. ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ లెస్. ద హెచ్ఎం అండ్ టీచర్స్ ఆర్ కమింగ్. ద హెచ్ఎం అండ్ టీచర్, ఇక్కడ ఈజ్ కమింగ్ ఎందుకంటే ఆ హెచ్ఎంఏ టీచర్గా కూడా పనిచేస్తున్నాడు, ఒక ద మాత్రమే ఉంది కాబట్టి ద హెచ్ఎం అండ్ టీచర్ అంటే ఒకడే, టీచింగ్ పని హెడ్ మాస్టర్ పని రెండు ఒకడే చేస్తున్నాడు కాబట్టి ఈజ్. ద హెచ్ఎం అండ్ ద టీచర్, హెచ్ఎంకు దా ఉంది, టీచర్కు దా ఉంది అంటే ఇద్దరున్నారు. సో ద హెచ్ఎం అండ్ ద టీచర్ ఆర్ కమింగ్. నెంబర్ 5, నెయిదర్ బాయ్స్ నార్ హెచ్ఎం డాష్ కమింగ్. ఇక్కడ 2 సబ్జెక్టులు ఉన్నాయి, బాయ్సు, హెచ్ఎం. కానీ రెండో సబ్జెక్ట్ని తీసుకోవాలి. రెండో సబ్జెక్ట్ హెచ్ఎం, నార్ పక్కన ఉండే హెచ్ఎం అది సింగులర్ కాబట్టి ఈజ్ కమింగ్. నెయిదర్ బాయ్స్ నార్ టీచర్స్, సో నార్ పక్కన టీచర్స్ ఉంది, అది ప్లూరల్ కాబట్టి ఆర్ కమింగ్. ఎయిదర్ హెచ్ఎం ఆర్ బాయ్స్, ఆర్ పక్కన ఆర్, బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ కమింగ్. ఎయిదర్ బాయ్స్ ఆర్ హెచ్ఎం, ఇక్కడ హెచ్ఎం అనేది సింగులర్ కాబట్టి ఈజ్ కమింగ్. ఇంకా ఈచ్ బాయ్, ఎవ్రీ బాయ్, ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ అన్న సింగులరే వస్తుంది, ప్లూరల్ కాదు. 7th వన్, రామ్ అండ్ టామ్ ఇద్దరు కాబట్టి ఆర్ కమింగ్. రామ్ ఆర్ టామ్, ఆర్ అంటే రామ్ కానీ టామ్ కానీ ఒకరే వస్తారు కాబట్టి ఈజ్ కమింగ్. రామ్ అలాంగ్ విత్ హిజ్ 100 బాయ్స్, రాము తన 100 మంది అబ్బాయిలతో ఈజ్ కమింగ్ అనే వస్తుంది. రామే కరెక్ట్ సబ్జెక్ట్ ఇక్కడ. అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, ఇంక్లూడింగు ఆ తర్వాత వచ్చే సబ్జెక్టులతో పనిలేదు. సో ఈజ్. వన్ ఆఫ్ ద బాయ్స్, అబ్బాయిల్లో ఒక్కరు అంటే సింగులరే, వన్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ ఆబ్సెంట్. సమ్ ఆఫ్ ద బాయ్స్, అబ్బాయిల్లో కొందరు ఆర్ ఆబ్సెంట్. హాఫ్ ఆఫ్ ద 100 acres ల్యాండ్ ఈజా ఆరా. ల్యాండ్ సింగులర్ కాబట్టి ఈజీ వస్తుంది. హాఫ్ ఆఫ్ ద బాయ్స్, బాయ్స్ ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. రైస్ అండ్ కర్రీ ఈజా ఆరా. ఇక్కడ రైస్ అండ్ కర్రీ అంటే ఒకటే భోజనము అని అర్థం. ఈజ్ రెడీ,
ద పోయట్రీ ఈజ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. పోయట్రీ అంటే పద్యాలు, దానికి పద్యాలు అన్నా కూడా పోయట్రీని ఈజ్గానే వాడతాం, సింగులర్ వర్బే వస్తుంది. ద పోయట్రీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. సో దిస్ ఈజ్ ద రూల్ నెంబర్ 1. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.